హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, చూస్తున్నారు కదండి, ముగ్గు అయితే వేస్తున్నాను మార్నింగ్. లైటింగ్ ఏందో ఒకలాగా అనిపిస్తుందండి. మొబైల్లో ఏదైనా ప్రాబ్లమో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఈరోజు అస్సలు వీడియో షూట్ చేద్దామన్నా కూడా ఇంట్రెస్టే లేకుండా పోయింది నాకైతే. ఎందుకో ఇలా నాకైతే అస్సలు అర్థం కాలేదండి. ఇంకా ముగ్గైతే పెడుతున్నాను. వీడియో తీస్తున్నాను కదా, తీయడమే ఇష్టం లేదు నాకు ఈరోజు ఎందుకో. మా హస్బెండ్ ఏమో కెమెరా తీపిస్తా అన్నాడు. నేనే వద్దు అని చెప్పానండి. ఇంకా చూద్దాము, ఇది ఏం ప్రాబ్లమో చూపిస్తే తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఫస్ట్గా మొబైల్లోనే షూట్ చేసి ఎడిట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి. ఇంకా అదంతా ఒకసారి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత చూద్దాము తర్వాత ఎలాగా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మనకి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23వ తేదీ వస్తుందండి. ముక్కోటి ఏకాదశి అన్న వైకుంఠ ఏకాదశి అయినా రెండు ఒక్కటేనండి. మనము వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటివి పాటిస్తే మనకు సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది, అలాగే మనకి ఎలాంటివి పాటిస్తే మనకు అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి అన్నదైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి చాలా వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసినట్లయితే మీకు మంచి విషయాలు అయితే చెప్తాను. ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉందండి. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి అంతా ప్రత్యేకమైనది ఎందుకంటే ఆ రోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికైతే చేరుకుంటారండి. ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారండి. అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుకు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుండి ఆ మహావిష్ణువునైతే మనమైతే దర్శించుకుంటామండి. అలా దర్శించుకుంటే మనము సంవత్సరం మొత్తము విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆర్థికంగా, వృత్తిపరంగా, ధనపరంగా కలిసి వస్తుంది అని మనము నమ్ముతామండి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఒకరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశిలో ఉపవాసం ఉన్నంత ఫలితం అయితే మనకి కలుగుతుందండి. మనము ఉపవాసం ముక్కోటి ఏకాదశికి కూడా ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండారండి. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే ఏకాదశిలు మొత్తము ఉపవాసం ఉన్నంత ఫలితం అయితే మనకు కలుగుతుంది. కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలండి. అయితే ఉపవాసం ఎలా ఉండాలి అంటే, రోజంతా ఆహారం స్వీకరించకుండా మరునాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ ఆహారాన్ని అయితే మనం స్వీకరించాలి. అలా అయితేనే మనకి ఉపవాసం ఫలితం అయితే ఉంటుందండి. అయితే ఇలా ఉండటం వల్ల ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దీనికి బదులు ఇలా కూడా ఉండలేని స్వీకరిస్తూ ఉపవాసాన్ని అయితే ఉండవచ్చండి. హరినత్తకము అంటే అనగా పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం, గోధుమ రవ్వ ఉప్మా లాంటిది తినవచ్చండి. ఇలా కూడా ఉండొచ్చు. రాత్రంతా మనము పగులంతా ఉపవాసం ఉండి రాత్రి ఇలా గోధుమ రవ్వతో చేసినవైతే తినవచ్చు. దీనినే హరినత్తనము అని అంటారండి. అయితే ఈ ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకి, వృద్ధులకి, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు వర్తించదండి. వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండవలసిన అవసరమే లేదు. ఉపవాసం బదులు ఓం నమో నారాయణ అని జపిస్తే చాలండి, ఉపవాసం చేసినటువంటి ఫలితం కూడా కలుగుతుంది వాళ్ళకి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే, మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజా గదిలో పెట్టుకొని, లేదు అంటే శ్రీరామచంద్రమూర్తిదైనా, లేదంటే శ్రీకృష్ణ పరమాత్మదైనా, లేదు అంటే వెంకటేశ్వర స్వామిదైనా, లక్ష్మీ నరసింహ స్వామిదైనా, ఏ ఫోటో ఉన్నా అండి ఆ ఫోటో పెట్టుకొని గంధపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకోండి. అక్కడొక వెండి ప్రమిద ఉంచి నువ్వుల నూనె వేసి లేదా ఆవు నేతితో అయినా 3 ఒత్తులు విడిగా వేసి దీపం అయితే పెట్టండి. ఆ తర్వాత తులసి మాలికను ఆ ఫోటోకి అలంకరించండి, లేదా తులసి దళాలతో
పూజ అయినా చేస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని కూడా 21 సార్లు చదవచ్చండి. ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ముద్ద కర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. విష్ణుమూర్తికి తీపి పదార్థాలలో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టడం చాలా ఇష్టమండి. అలా పెడితే క్షీరాన్నం ఆవు పాలతో చేసిన పొంగలి అయినా నైవేద్యం పెట్టవచ్చు, చక్కెర పొంగలైనా నైవేద్యం పెట్టచ్చండి. అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణంలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టి నమస్కరించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటుందండి. వాటిని సాల పుష్పాలు అంటారు. విష్ణువుకి సాల పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి సాల పుష్పాలు మీ ఇంటి ఆవరణంలో పెరిగే మొక్కలు పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయం ఉంటే ఆ ఆలయానికి కూడా వెళ్ళి ఆ విష్ణువుని దర్శించుకోండి. చాలా మంచిది. కృష్ణుడి ఆలయమైన, రాముడి ఆలయమైన, నరసింహస్వామి ఆలయమైన ఏదైనా అండి అందరూ విష్ణుమూర్తి స్వరూపులే. ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం ఉంటుంది కదండి, దగ్గర దీపం అయితే దగ్గర అయితే దీపం అయితే పెట్టండి. ధ్వజస్తంభం దగ్గర ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ విష్ణుకు సంబంధమైన ఆలయాల్లో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అని కూడా అంటారండి. ఆ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షలాగా పనిచేస్తుందండి. సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం అయితే అలాగే లక్ష్మీ కటాక్షం కూడా మనకి అయితే కలుగుతుంది. అలాగే దేవాలయంలో సహజంగా మనం 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రము విష్ణు ఆలయంలో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ప్రదక్షిణలు చేయాలండి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మాత్రము ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి గడపను పువ్వులతో అలంకరించి ఇంట్లో మంగళ తోరణాలు కట్టి ఆ ఇంట్లో ఉన్న దేవాలయం అంటే పూజా మందిరాన్ని దేవాలయంగా భావించి దీపారాధన చేసి మొక్కున్నట్లయితే మనకి జన్మజన్మల పాపాలు చేసిన పాపాలు మొత్తం తొలగుతాయండి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.